మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవ్వాతాతల ప్రేమ ఏమైంది? తల్లి ఏమైంది అనేసి ఆయనకి ఏమైందని అడిగారు సార్ డౌట్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు మార్చలేదు, అభివృద్ధి చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం ఇచ్చారు, ఎమ్మెల్యేలు మార్చారు. అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు అంటున్నారు సార్ వీళ్ళు. ఏంటి మాకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు కేటీఆర్ గారు మంచి లీడర్ అనుకున్నాం. బాగా పైకొచ్చే లీడరు, మంచి వొకాబులరీ ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది వాళ్ళ పార్టీకి. కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో ఆయనకి ఛాన్స్ ఉంటుంది సీఎం అనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మీద. ఎందుకంటే అంటే ఉద్యమం లేకపోతే రాజకీయంగా కొన్ని భాషా విషయంలో కేసీఆర్ గారు కొంచెం ఒక లైన్ తప్పి మాట్లాడినా, ప్రాంతీయ పార్టీగా తెలుగు వాళ్ళగా మనం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అయితే ఇప్పుడు నాకేమనిపించిందంటే నిన్న ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈయన ఎప్పటికీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేడు అనిపించింది. వాళ్ళ పార్టీ ఉండదండి, ఇంక పార్టీ ఉండదు, ఇక ఆయన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఒక సామాన్య పౌరుడికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పిశాచం, ఒక దెయ్యం, ఒక భూతం, ఒక పెనుముప్పు, ఈయన వదిలించుకోవాలి అని ఒక సామాన్యుడు అనుకుని రాష్ట్రం నుంచి ఆనవాలు ఆచూకీ లేకుండా తుడిచేశారు ఆ మూల నుంచి మూల దాకా. ఇది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది వైసీపీ వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. పక్క రాష్ట్రంలో అతనికి మిత్రులుగా ఉన్న వాళ్ళతో సాంగత్యం నేర్పిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దాన్ని సమీక్ష చేసుకోవాలి. అంతేగాని ఎందుకు ఓడిపోయారు, ఇలా చేశాడు, వీళ్ళు ఏం చూశారు, ఏం చేశాడు వాళ్ళకి తెలియదా? ఇక్కడ కేసీఆర్ గారు చాలా బెటర్ జగన్మోహన్ రెడ్డి మీద. కేసీఆర్ గారు ఏం ద్రోహం చేశాడండి? ఆయన అరాచకం చేయలేదు తెలుసా మీకు. కేసీఆర్ గారు ఓడిపోవడం కారణాలు వేరే. కొద్దిగా అహంకారం అంటారు. ఆయన సంక్షేమం చేశాడు, సామాన్యుడికి సగటు పౌరుడికి ఆయన వల్ల ఇబ్బంది లేదు. నేను అవాళ చెప్పాను, ఇవాళ చెప్తాను, రేపు కూడా చెప్తాను. కేసీఆర్ గారి పరిపాలనలో మీకు కానీ నాకు కానీ ఆయన కానీ ఎవరికే ఇబ్బంది రాలేదు, మనకి స్వేచ్ఛకేమీ భంగం కలగలేదు, అరాచకం జరగలేదు. ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించి ఉండొచ్చు, లేకపోతే తనకు ప్రత్యర్థి పార్టీలు అనుకున్న రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేసి ఉండొచ్చు. అంతేగాని కేసీఆర్ గారి వల్ల సగటు పౌరుడు ఎవరు ఇబ్బంది పడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా. అసలు అతని గ్యాంగ్ తప్ప రాష్ట్రంలో అన్ని వర్గాలను దబేసాడు, అందరినీ వేధించుతున్నాడు. అసలు ఇక పదాలు లేవు. అంటే ఆల్రెడీ వాడేసాను 2-3 ఏళ్ళ నుంచి నేను. అతను ఇంత దుర్మార్గం చేసాడు మనం ప్రతిరోజు చెప్పుకున్నాం, మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టాడు, అప్పుల ఊపిలోకి తీసుకెళ్ళిపోయాడు, భవిష్యత్తు లేకుండా చేశాడు, అరాచకం చేశాడు, దుర్మార్గాలు దొబ్బిలు చేశాడు, ఆక్రమణలు చేశాడు, లూటీ చేశాడు. అంతే. ఇన్ని చేసిన వాడిని వాళ్ళు ఎందుకు భరిస్తారో? ఇక్కడ అలా కాదు కదా. కేసీఆర్ గారు కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, అంతే, చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. అదేంటంటే ఒక అధికారం వల్ల వచ్చిన అత్యుత్సాహం, దర్పం, అహంకారం, దురహంకారం అయి ఉండొచ్చు, అంతే. అంతేగాని దానికే శిక్షించారు ప్రజలు. దానికి కారణం ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, అప్పుడు జరిగిన అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల్లో అసంతృప్తి రాకూడదు, నాయకుల్లో అసమ్మతి ఉండకూడదు, ప్రజల పట్ల మీ దురహంకారం ప్రజలకి కనపడకూడదు. ఇవన్నీ కనిపించే పని, అంతే. పైగా తెలంగాణ తెచ్చాడు కేసీఆర్ గారు నమ్ముతారు అందరూ. పూర్తిగా ఆయన సింహభాగం అయిందే. ఇంకా అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంకరేజ్ చేసి ఆయనే ముందు పెట్టింది, ఇవన్నీ చేశారు. దాన్ని ఆయన నేనే నా వల్లే అనుకుంటే డెఫినెట్గా ఒప్పుకోవచ్చు. దశాబ్దాల కాలం నెరవేరింది కాబట్టి ఆయనకి సింహభాగం అగ్రస్థానం ఆయనకి ఇచ్చారు, ప్రజలు ఆదరించారు, గౌరవించారు, అభిమానించారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకో టర్మ్ కూడా గెలిచే అవకాశం ఆయనకు ఉండేది. మరి ఒకప్పుడు సహచరుడు చంద్రబాబు నాయుడు గారు, అనుచరుడు అని గట్ట అంటే బాధవచ్చు, సహచరులు. మరి చంద్రబాబు నాయుడు గారి పట్ల కేసీఆర్ గారి వైఖరి అంత దారుణంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా పల్లెత్తి మాట అన్నాడా? అయినా సరే ఈయన ఎంత నోరు పాటించుకున్నాడు. అమరావతికి ఈయన
శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎంత ఆదరణ వచ్చింది. విభజన జరిగిన వెంటనే కదా అది. అవును. అయినా సరే ఎంత అభిమానించారు. ఆ ప్రజల పట్ల కొంత కన్సర్న్ ఉండాలి కదా. ఇలాంటి దుర్మార్గుడైన పాల్గొడు వచ్చినప్పుడు తప్పులను అలా చేయకూడదు. ఉమ్, వాళ్ళు మన సోదరులు అనే భావన ఇంటికి ఉండాలి కదా. అమరావతిని డెడ్ ప్రాజెక్టు, పోలవరం అక్కడ దాకా కట్టకూడదు. తను మంచోడు అనిపించుకోవడానికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సన్నాసి అయిపోవడానికి కారణం ఈయనే. ఉమ్, ఇతని డైరెక్షన్లోనే పోయి ఉంటాడు. ఉమ్, ఏంటండి అది ఎవరో కేతిరెడ్డి అన్నవాడు రోజు పొద్దున్న మేకప్ వేసుకుని గుడ్ మార్నింగ్ ధర్మవరం వెళ్తే ఉమ్. రోజు వెళ్ళి నువ్వు సమస్యలు వింటే గొప్ప కాదు, పరిష్కారం అయితేనే నీకు ఓట్లు పడతాయి. అది అది అసలు పాయింట్ అలా అది- అర్థమవుతుందండి. నీకు అక్కడ ఓట్లు పడలేదంటే దానికి కారణం ఏంటి? పరిష్కారం ఉండదు నువ్వు కదా. మాటల మనిషివే కానీ చేతల మనిషివి కాదని అర్థం చేస్తున్నారు ప్రజలు. నీదంతా పబ్లిసిటీ పిచ్ అని అర్థం చేస్తున్నారు అంతే. వాళ్ళ తలపోటు కూడా వచ్చింది. ఒక రకంగా నువ్వు ట్రోల్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఒక కుర్రోడు ఎవడో కానీ అవును. నువ్వు స్పోర్ట్స్ ఆడతావురా అంటే ఆడతారు. మా అమ్మ నాకు ఫోన్ ఇస్తలేదు అన్నాడు. ఉమ్. ఇలాంటివన్నీ అవును. ఏంటండి అది ఎవడన్నా కొంచెం మెంటల్ ఉందండి అంటే ఎవరా బాబు నేను ఇలాంటివన్నీ సరదాగా కామెడీగా తీసుకున్నారు జనం. ఉమ్, రాజకీయ నాయకుడు కామెడీ పీస్ అవ్వకూడదు. పరిపాలనలో ఉన్నమాట పాలకుడు కామెడీ పీస్ అవుతే తుకలక్కుని చూసాం కదా, అలాగైపోతుంది. ఉమ్, పైగా కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నవ్వు వచ్చింది అన్నాడు. అది ఎంత ప్రమాదమైందో చూసారా. ఉమ్. ఇప్పుడు తెలంగాణలో నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు అంటే ఇష్టం. నేను భావజాలం ఏమైనా కేసీఆర్ గారి పార్టీ గెలవాలని కోరుకునే మనిషిని నేను. కానీ వాస్తవ పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుస్తుందని నాకు తెలుసు. నేను అదే చెప్పేవాడిని, కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ కేసీఆర్ గారి వల్ల నష్టం జరగకపోయినా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పుకోండి. అందరికన్నా ముందు ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేని రోజుల్లో చెప్పాను నేను. ఎందుకంటే ప్రజల మూడ్ అలా మారుతుంది. అవును. దాన్ని అర్థం చేసుకోకుండా కలిసి వచ్చే అంశాలను కలుపుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నాకు నవ్వు వచ్చింది, ఉమ్, నేను తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారు, మీరు అక్కడ చేసుకోండి ఇక్కడ చేసుకోవద్దు, అక్కడ చేసుకుంటాం ఏంటి, ఎక్కడైనా చేస్తారు. ఆయన అభిమానులు చంద్రబాబు నాయుడు గారు ఆయన నిరసన వ్యక్తం చేసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ ఎక్కడైనా చేసుకుంటారు. ఇలాంటివన్నీ కొంచెం మైనస్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఒక్కసారి అధికారం చేతిలోంచి పోయిన తర్వాత అధికారాంతమును చూడమని అయ్యగారు చిందులు అన్నటువంటి వ్యవహారం. అధికారం పోయిన తర్వాత మీరు ఏమైపోయారు, ఇవాళ ఎంపీ ఎలక్షన్స్లో జీరో అయిపోయారు. భవిష్యత్తులో రేపొద్దున ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ దారేటేశారు కదా. పార్టీకి వాళ్ళు అయిపోద్ది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, బీజేపీతో పొత్తులో ఎన్డీఏలో ఉంది తెలుగుదేశం పార్టీ. 3 ఆటలు సర్దేసుకుంటారు వచ్చేసి. టీడీపీలో కూడా జాయిన్ అయిపోతారు. టీడీపీని బలోపేతం చేస్తాను, దాన్ని పునరుద్ధరిస్తామంటే డెఫినెట్గా దానికి స్వాగతిస్తారు. ఎందుకంటే టీడీపీ అనేటువంటి పార్టీని కేసీఆర్ గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే టీడీపీ నిర్వీర్యం చేయటమే. టీడీపీ నిర్వీర్యం చేయకుండా ఉంటే ఒక ఆప్షన్ బీజేపీకి ప్లేస్ దొరకకపోతుంది ఇక్కడ. అది మరి వాళ్ళతో కొమ్మక్కే చేసాడో ఏం చేసాడో తెలియదు, కానీ మొత్తమే టీడీపీని నిర్వీర్యం చేసాడు ఆయన. దానివల్ల నష్టం ఎవరికి, ఆయనకి నష్టపోయారు. ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పనిచేస్తుంటే ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత బలంగా ఉన్నామో తెలుగు వాళ్ళు ఇప్పుడు అంతే బలంగా ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఇదే బాబు మనం ఇలా కలిసి పనిచేద్దామంటే అంతర్గతంగా మాట్లాడుకున్న మాటలు బయటపెట్టి ఆయన అవమానం చేశారు. అదే పని రేపు వీళ్ళకి ఎదురైంది కదా. మోడీ గారు కూడా ఈయన ఏం మాట్లాడాడో చెప్పాడు. నువ్వేమిస్తావు అదే వస్తుంది అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే అదే. ఇప్పటికీ తెలుసుకోలేదు. ఏమన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ నో మోర్ అండి. ఎందుకంటే అది భావోద్వేగాల మీద నిర్మించబడిన ఏ రాజకీయ పార్టీ అయినా, ఉద్యమమైనా, వ్యవస్థ ఏదైనా సరే కొట్టుకుపోతాయి. ఆ భావోద్వేగం ఎన్నాళ్ళు ఉంటుంది, చల్లారిపోయిన తర్వాత ఏముండదు. దాన్ని ఏం చేయాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఎమోషన్, తెలుగుదేశం పార్టీ ఆ ఎమోషనల్గా 83లో నెగ్గాడు. మళ్ళీ 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. 85లో మళ్ళీ గెలిచారు. 89లో పార్టీ ఓడిపోయింది చూసుకోండి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఇది ఎమోషనల్ మీద ఉన్న పార్టీని ఎమోషన్లో తగ్గిపోతే ఉండదు, రాజకీయ పార్టీ నిలబడదు. అప్పుడు క్యాడర్ నిర్మించాడు ఆయన, కార్యకర్తలను బలోపేతం చేశాడు ఆయన. కాబట్టి ఆ పార్టీ వాళ్ళకి నిలబడింది. ఇప్పుడు టీఆర్ఎస్ అలా కాదు కదా, దానికి అందరూ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళే కదా. దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ క్యాడర్ అంతా లీడర్లు, ఆ లీడర్లు కూడా టీడీపీ వాళ్ళే కదా, రకరకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎక్కడో అక్కడ పోతారు మళ్ళీ. దాన్ని ఎవడో తప్పట్లేడు. ఈ వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు. కాంగ్రెస్లో చేరిపోయినా, టీడీపీలో చేరిపోయినా, ఎందులో వెళ్ళిపోయినా కానీ వాళ్ళు గట్టిగా తప్పట్లేరు. నువ్వు చేసిన పనే కదా అంటారు. మేము అప్పుడు విలీనం చేసుకుంటా కూడా తప్పే కదా. ఆ పార్టీలో గెలిచారు, ఆ పార్టీకి దెబ్బేసి వచ్చేస్తామంటే మీరు అలా చేర్చుకున్నారని అడుగుతారు కదా. ఇప్పుడు అంటే
మీరు ఏం తప్పు చేశారో అదే తప్పు అవతల చేత మీరు వేరే చూపించడం లేదు కదా, ఒకవేళ వాళ్ళు చూపిస్తే 4,000 మీ ఎమ్మ చూపిస్తాయి. ఆ, కాబట్టి ఆ పార్టీకి ఇంత తొందరగా దుకాణం సర్దేసుకుంటుందని నేను అనుకోలేదు. కానీ బలమైన పార్టీ, ప్రాంతీయ పార్టీ ఉండాలి. ఎందుకంటే మన దక్షిణాదిని, మన ఉనికిని కాపాడుకోవాలంటే, ఉమ్, మన జాతి గౌరవం, తెలుగు జాతి గౌరవం కాపాడబడాలంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలి. వీళ్ళు చేతులారా స్వయంకృతం. తెలుగుదేశం పార్టీ ఆ బలాన్ని నిలబెట్టుకుంది. అటు జగన్మోహన్ రెడ్డి కూడా నిలబెట్టుకోలేకపోయాడు ప్రాంతీయ పార్టీ. అవును. అది కూడా ఇలాగ దొంగల పార్టీ కింద మారిపోయింది. ఈ ఉమ్, దురహంకార పార్టీ కింద మారింది. ఇప్పుడు ప్రజలు గమనిస్తారండి ఇప్పుడు కూడా. తెలుగు ప్రజలను మనం తక్కువ అంచనా వేస్తే ఎవడైనా డబ్బే పోతాడు. అదే. ప్రజలను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఉమ్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువ అంచనా వేశారు, ఉమ్, అందరూ తక్కువ అంచనా వేశారు. అయితే వీళ్ళంత అరాచకాలు చేయలేదు కాబట్టి, వీళ్ళంత దుర్మార్గమైన భాష మాట్లాడలేదు కాబట్టి, దుర్గంధపూరితమైన భాష మాట్లాడలేదు కాబట్టి ఆయనకి ఆ విలువ ఉంది. వీళ్ళకి ఆ విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ గారు కానీ ఎంతో కొంత చంద్రబాబు గారితో పోల్చుకుంటే వీళ్ళ స్థాయి తక్కువగానే ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఆయన పెద్ద మనిషిగా జెంటిల్మెన్గా ఉంటాడు. ఆయన రాజర్షి అనిపిస్తాడు. పరిపాలన చేసిన ఇవాళ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉమ్, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అంతా వైసీపీ వాళ్ళు. అదే అధికారులు ఉన్నారు. ఏకంగా సీఎం పేషి నుంచి వైసీపీ లీగల్లో లీగల్ టీంలో ఉన్న ఆవిడ భర్త ఇక్కడ ఇందులో ఉంటాడు, ఉమ్, సీఎం పేషిలో. అక్కడ అక్కడ పెద్దిరెడ్డికి పనిచేసిన లాయర్కి వీళ్ళు లెటర్లు ఇస్తారు. ఇది చాలా ప్రాసెస్, అది ప్రజాస్వామ్యతంగా నడుస్తూ ఉంటుంది. అది వాళ్ళు టీడీపీ కేడర్ అసంతృప్తి ఉండొచ్చు, దారుణంగా వైరల్ అవుతుంది, కానీ వాళ్ళ విధానం అలాగే ఉంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్లు అలాగే ఉన్నారు. టీడీపీ వచ్చినట్టు వాళ్ళ డ్యూటీలు గుర్తుకొస్తే చాలా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బూట్లు ఎక్కడనే చూస్తారు, నాకుంటారు. ఏంటంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళ విధానం ఇది. దానికి ఇప్పుడు అసంతృప్తి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి వచ్చేసింది. అది. ఉమ్, ఇలా కూడా అవ్వలేదు పాపం. వాళ్ళు ఉమ్, ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు Hmm. దురదృష్టం. ఏం చేస్తాం, వాళ్ళు తప్పుడు పనులు చేయలేరు, దుర్మార్గంగా వ్యవహరించలేరు, అరాచకం చేయలేరు, ఉమ్, గుర్తు పనులు ఎవరి మీద కేసులు పెట్టలేరు, ఎవరిని కొట్టలేరు, Hmm. ఎవరిని తిట్టలేరు. ఒకవేళ ఎవరిని తిట్టివాళ్ళు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే కంట్రోల్ చేస్తున్నారు. అది ఆ మెసేజ్ ఎలా పోద్ది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉమ్, ఇప్పుడు మంచా చెడ్డ అనేటువంటి ఒకసారి ఇలాంటి విశ్లేషణ జరగాల. మీకు అక్కడ కడప జిల్లాకు సంబంధించి ప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు, వాళ్ళ భార్య పోలీస్ అధికారిని ఏదో అన్నదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మందలించారని చెప్పి వార్తలు వచ్చినాయి. అవునండి. ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉందండి. ఫాలో అవ్వమని అన్నారు, ఇప్పుడు కాన్వేలో ఫాలో ఇప్పుడు అవ్వండి. అక్కడ ప్రోటోకాల్ అనేటువంటిది మంత్రికే ఉంటుంది. కొన్ని మీడియా పత్రికలు, మీడియా పర్సన్స్ కూడా విమర్శించరావండి. నేను అనేది ఏంటంటే, ఉమ్, మీరైనా నేనైనా ప్రశ్నించవచ్చు. ఎవరిని పోలీసులు వాళ్ళు స్టోర్ ఆ టైంకి రాలేదంటే, ఏమయ్యా నువ్వు డ్యూటీకి ఎంత రాలేదు? ఇప్పుడు మనం రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వెళ్తే అడుగుతలేదు అతను, అలాగే మనం అడుగుతాం, నువ్వు డ్యూటీ చేయి. పబ్లిక్ అండి మనం, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ పబ్లిక్. మన 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 యజమానులు. ఉమ్, ప్రజాస్వామ్యంలో ప్రజలే పునాది, ప్రజలు ఓటు ద్వారానే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అవును. ఆ యంత్రాంగం అంతా మనకు అనుకూలంగా మన దగ్గర పనిచేయాలి వాళ్ళు. మనం ఇచ్చిన డబ్బులతో కదా జీతాలు తీసుకుంటున్నారు, మనకి ఎందుకు హక్కు ఉండదు? ఉమ్, బూతులు తిట్టి దుర్భాషలాడి నీ అమ్మ నీ ఎక్కంటే తప్పు, కానీ అవునండి. వాళ్ళ విధులకు అడ్డం పడితే తప్పు. కానీ ఏమైనా నువ్వు డ్యూటీకి ఎందుకు కరెక్ట్గా రాలేదు, నువ్వు డ్రెస్ వేసి ఎందుకు రాలేదు అని అడుగుతుంది, తప్పు ఎలాగ అవుద్ది? ఇది ప్రజాస్వామ్యయుతంగా ఉంది అది. ఇప్పుడు ఆవిడ కొంచెం మాట ఒక్కొక్కళ్ళ మాట ఒకలాగా వస్తుందండి. కొంతమంది స్మూత్గా వస్తుంది, కొంతమంది కఠినంగా వస్తుంది, కొంతమంది దగ్గరగా వస్తుంది, కొంతమంది లో వాయిస్ ఉంటుంది. అటువంటిప్పుడు ఆవిడని చంద్రబాబు నాయుడు గారు ఆ మీడియాలో అలా వైరల్ అయిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు అలా మాట్లాడకూడదని చెప్పాడు ఆయన పద్ధతి ప్రకారం. ఇప్పుడు రేపొద్దున్న ఏ ఎమ్మెల్యే అయినా ఎవరినన్నా మాట్లాడగలుగుతాడు అలాగా? మాట్లాడలేడు. ఇప్పుడు కొలుపూడి శ్రీనివాస్ గారు వెళ్ళాడు, ఆ ఊళ్ళో ఒక అరాచకం చేస్తున్నాడు, ఒక బందిపోడు దొంగ ఉన్నాడు ఆ ఊళ్ళో. అతను అందరూ ఆ కబ్జాలు చేస్తాడు, ఊళ్ళో ఎవరి జెండా కట్టనివ్వడం, ఎవరిని తిరగనివ్వడం, ఇళ్ల ముందు కంచెలు ఇంత రకరకాల అన్యాయం అక్రమాలు చేస్తాడు. వాడు ఇల్లు కోలగొట్టించాడు, అక్రమంగా కట్టింది, దగ్గరుండి కోలగొట్టించాడు, తప్పే ఉంది. దానికి కూడా ఆయనకి ఏదో అడుగుంటారు. ఇంకా రేపటి నుంచి ఆయన ఆ పని చేయడు. అంటే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో వీళ్ళు చాలా ప్రజాస్వామ్యయుతంగా, పద్ధతిగా, భాష విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ పెత్తనాలు ఉండవు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ చేత తన్నులు తినాలి. అధికారంలో ఉన్నప్పుడు తన్నులు తినాలి, అధికారంలో లేపన్నప్పుడు తన్నులు. ఇది వాళ్ళందరూ బాధ. పబ్లిక్ కార్యకర్తలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక రాజు గత సైన్యాధ్యక్షుడు తన సైన్యానికి మనోధైర్యం కల్పించాలి, ఆ సైన్యానికి నేను ఉన్నానని చెప్పాలి. వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అంతర్గతంగా లోపల
బయటికి తెలియకుండా అతను మందలించాలి, లేకపోతే అతను చేయాలి తప్పు చేస్తే. కానీ బయట ప్రపంచానికి మాత్రం వీళ్ళు జోలికి వెళ్తే మనకు తోలు తీరిపోద్దురా అనేటువంటి మెసేజ్ పోవాలి. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎవరికి? పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అన్నిటికి. అందుచేత మీకు సామాన్య కార్యకర్త కూడా వచ్చి ఓ పోలీస్ ఆఫీసర్ని అడిస్టోని మాట్లాడతాడు. మంత్రులు అయితే పచ్చి బూతులు తిడతారు. సిదిరి అప్పలరాజు ఏమన్నాడు? నోరు మూసుకుని ఉన్నాడు ఆ కాకి డ్రెస్. అదే మీరు నేను ఇలా తెలుగుదేశం వాళ్ళు అంటే ఊరుకుంటారా? పెద్ద పెద్ద బాగా గందరగోళం చేస్తారు. చంద్రబాబు గారు కూడా ఒప్పుకోరు. ఇది మారాలి. రోమ్లో ఉన్నప్పుడు రోమంలో ఉండాలి. కాలం మారింది, ప్రజల మైండ్ సెట్ మారింది. దీన్ని మళ్ళీ వాళ్ళ మైండ్ సెట్ మీరు మార్చాలి, ట్రైన్ చేయకూడదు. వాళ్ళకి అనుకూలంగా మనం వెళ్ళాలి. అలాగని చెప్పి అరాచకం, దుర్మార్గం, వాళ్ళు చేసిన దోపిడీ మీరు చేయమన్నా చేయలేరు కదా. కాబట్టి ఒకటప్పుడు చాలా జగన్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఎల్లాళ్ళైనా పట్టు చెక్కలేదు. ఎందుకు చెక్కలేదు? జగన్మోహన్ రెడ్డి మనుషులు అందరూ అన్ని వైపుల ఇప్పుడు అదొక భూతం అని చెప్పాడు చంద్రబాబు గారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తారండి. ఆ భూతానికి జడల భూతం అంటారు దాన్ని. ఓడలు దిగిపోయి ఉన్నాయి అన్ని వైపులు, అన్ని యంత్రాంగాల్లో, పోలీస్ యంత్రాంగం, లేకపోతే అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో ఓడలు దిగిపోయి ఉన్నాయి. ఆ ఓడల వేళ్ళు ఊరిపోయి ఉన్నాయి. ఎవరిని ఎలాగ ఎక్కడా తప్పించాలో అర్థం అవట్లేదు.